ఐబొమ్మని ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళనైతే ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఎట్లా ఇది ఛేదించారు అంటే అక్కడికి వచ్చినప్పుడు పోలీసులు అయితే ఇదే వాళ్ళ వైఫ్ అయితే పట్టియడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ వైఫ్కి ఎప్పటి నుంచో డైవర్స్ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళ వైఫే ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాడు అని చెప్పేసి చెప్పాడు. మొత్తానికైతే ఆయన ఇక్కడ ఏదైతే వారణాసి ఈవెంట్ జరుగుతుందో ఆ ఈవెంట్ చూడడానికైతే వచ్చాడని చెప్పేసి చాలా పుకార్లు అయితే వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే మొత్తానికి లేడీస్తో పట్టుకుంటే ఏదైనా జరుగుతుంది, ఎక్కడికి వాళ్ళ వల్ల కొన్ని యుద్ధాలే జరిగాయని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇది మీమర్స్ అయితే ఫుల్గా అయితే బాధపడుతున్నారు. ఐబొమ్మ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఐబొమ్మను రన్ చేస్తున్నారో ఆయన్ని విడిపి అని చెప్పేసి మీమ్స్ అయితే వస్తున్నాయి. ఇంకో పక్క ఆయనే మా దేవుడు అని చెప్పేసి కూడా మీమ్స్ అయితే భయంకరంగా వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఆయన అయితే నిజంగానే దేవుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఆయన చేసిన తప్పే కాబట్టి చట్టం ముందు అందరు సమానులే కాబట్టి మనం ఏమి చేయలేము. ఇంకా చూద్దాము ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఐబొమ్మ గారు ఉన్నారు కదా, ఆయన్ని పట్టుకుంటే బెటరా, ఇంకా ఏం చేస్తే బెటర్ అని చెప్పేసి మీరైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.